హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే జూ పార్క్ అయితే వెళ్ళినాం అనమాట అందరం కలిసి. ఇంకా చెప్పాలంటే మేము వచ్చేసరికి అక్కడ జూ పార్క్ కూడా క్లోజ్ అయ్యి ఉంది. మరి అంత ఫాస్ట్గా వచ్చినాం అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఇది మనకు అవ్వాల్సిందేలే, మనమే లేట్ చేసినాం అనమాట. ఎందుకంటే నేనైతే కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన అనమాట. ఇక వచ్చుడుతోనే మా అక్క ఆడ ఓడి వేసి రెడీగా అనేసి అయితే అన్నది. ఎట్లా రెడీ అవుతాం చెప్పు తొందరగా? నేను చెప్పినాను తెలుసా, నేను పోయినా బయటికి పోతే వాడే అంకుల్ బేస్ చెప్పాలంటే మా చెల్లె दोनों को ना भेज दो 5 मिनट्स में रिटर्न हो जाता अंकल बोलता उन्होंने भेज दिया गाइस सर एड सर అది उन्होंने भेज दिया गाइस. ఇక్కడ మా చెల్లె ఏం చెప్తుందంటే, నేను మా అక్క అయితే పార్క్ కి ఫ్రీగా వచ్చేసిన, మరి చూసేదే 10 మినిట్స్ కోసం మనీ ఎందుకు కట్టాలి? మా చెల్లె అయితే ఏదో ఒకటి చెప్పేసి లోపలికి అయితే తీసుకొచ్చింది అనమాట. మాకు అంత ఘనంగా వచ్చినందుకు ఒక్క యానిమల్ ని చూసినాం, అది కూడా ఆస్ట్రిచ్. మనకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలోనే ఇదే సరిపోయింది. చూడండి మా వర్ణిక కూడా వచ్చింది, ఎంత క్యూట్ గా హాయ్ చెప్తుందో కదా. నేనైతే మంచిగా సన్సెట్ ని ఆస్వాదిస్తున్నాను అనమాట. మేమైతే టైం అయిపోయినాక వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏం చూడనీకి ఏం లేవు, అక్కడి వరకు వెళ్ళాలి కానీ అక్కడ క్లోజ్ అనేసి అంటున్నారు. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే ఇక్కడ మా అక్క ఇన్నర్ వాయిస్ ఏంటిదంటే, నేనే కనిపించిన వీడియో తీయనీకి అనేసి అనుకుంటుంది. మేము లేట్ గా రావడం తోటి అంతగా ఏం చూడలేకపోయాము. మా అక్క చూడండి గైస్, మా బాబీ మా ఉమ్మ. ఇక్కడైతే మా ఇద్దరు పెద్దమ్మలు, మా వదిన, ఇంకా మా అక్క, ఇంకా మా చెల్లె అందరం కలిసి వచ్చామన్నమాట. ఇక అక్కడ మంచిగా టైం స్పెండ్ చేయలేదు అనేసి మళ్ళీ స్కూప్స్ కి అయితే వచ్చేసాము. ఇక ఐస్ క్రీమ్ తిందాం అనేసి నేను మా అక్క అయితే కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మా వర్ణిక చూడండి నాకేది అనేసి అంటుంది. అక్కడ మంచిగా కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఇంకా చెప్పాలంటే నా ఐస్ క్రీమ్ మాత్రం మస్తుండే అసలు టేస్ట్. బాబీ ఉన్న అక్క చూడండి యాడ్ చేస్తున్నారు ఇక్కడ. హానెస్ట్ గా చెప్పాలంటే చాలా బాగుంది ఈ ఫ్లేవర్. బ్లాక్ కరెన్సీ. ఏంటిది మాకేంటిది? మా అక్కకైతే ఐస్ క్రీమ్ మస్తు నచ్చిందంట. ఇక మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అయితే మేము రీల్స్ చేసాము, ఎలా చేసామో ఏంటో చూసేయండి. నేను మరో పెళ్లి చేసుకోను. ఏ రోగం? 3 ముళ్ళు వేసిన భర్త ఉండగా మరో 3 ముళ్ళు వేయించడం తప్పమ్మా. ఎందుకు తప్పు? ఆ మొగుడనేవాడు ఉన్నాడో లేదో తెలీదు, వస్తాడో రాడో తెలీదు. తన గురించి తన బ్రతుకు గురించి ఆలోచించకుండా పారిపోయిన వాడి కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఒంటరి బ్రతుకు బ్రతకాలా? ఏమండి, దానికి మీరైనా చెప్పి పెళ్లి కొప్పించండి. అలాగే మనీషా, ఈ పెళ్లి చేసుకో. వద్దులే, చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు? ఒకసారి పెళ్ళైన పిల్లకి రెండోసారి పెళ్ళంటే తప్ప. భార్య చేస్తే మగాడు రెండో రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, తనెందుకు చేసుకోకూడదు? దాన్ని కట్టుకున్నవాడు బతిగా ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడు బతుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. అంత మాట అనుకు. ఆయన దేవుడు, ఏడా దేవుడు, ప్రత్యక్షమవుడే అవుతాడులే. అయినా తనకి లేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? చూడు ఇలా ఫన్నీగా రీల్స్ చేసాము. మంచిగా రీల్స్ చేసేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాం. బాయ్ గైస్.